క్రీస్తును తెలుసుకొని కూడా మరి ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మరి క్రీస్తు తెలియకుండానే మరి ఆ యొక్క ప్రేమను అనుభవిస్తూ సువార్త ప్రకటిస్తున్న నన్ను ఎన్నో నిందలకి మరి బాధలకు అవమానాలకు గురైన సందర్భంలో ఏంటి నాకు ఈ పరిస్థితి అన్నప్పుడు దేవుడు పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 14వ వచనంలో నీవు క్రీస్తు బిడ్డవై ఉన్న ఎడల, నీవు నీతి నిజాయితీలతో ఉన్న ఎడల, నీపై పరిశుద్ధాత్మ పనిచేస్తున్న ఎడల నీకు నిందలే అని. యేసు ప్రభువు కూడా అన్ని అవమానాలు జరిగాయి. ఆయనకి కూడా సిలువ వేసి ఉన్నారు. ఆయనే వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించమని. అప్పుడు నన్ను నేను అర్థం చేసుకొని దేవుని యొక్క మార్గంలో ఈ విధంగా ఉంటుందని, ఎవరిని దూషించకూడదనుకొని నేను నా యొక్క ప్రవర్తనని మరి తప్పు మార్గంలోకి వెళ్లకుండా నన్ను నేను సరి చేసుకున్నాను. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఆ విధంగా నేను మరి ఎన్ని నిందల పాలైనా మరి దేవుని యొక్క సత్ప్రవర్తనని మరి సాదృశ్యంగా తీసుకున్నాను. ఆ తరుణంలో సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఒక వాక్యాన్ని నేను ధ్యానించాను. నీ శత్రువు ఆకలిగొని ఉన్నచో అన్నము పెట్టుము, దప్పికగొని ఉన్నచో దాహమెమ్ము, అట్లు చేసినచో నీవు అతని అవమానమును ముంచినట్లగును, ప్రభువు నిన్ను బహుకరించును అనే వాక్యాన్ని చూశారా? దేవుని యొక్క ప్రియ జనాంగమా, నీ శత్రువుని ప్రేమించమంటున్నాడు. మరి నీ శత్రువుని ఇంటి ఎడల వచ్చినప్పుడు వారు ఆకలిగొని ఉంటే అన్నం పెట్టమంటున్నారు. మరి మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? చిన్నటువంటి శ్రమలు, అవమానాలు జరగగానే దేవుని యొక్క వాక్యాన్ని మరచి సాటి మనిషిని దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నాం. యాకోబు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ యొక్క వాక్యంలో స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి సాటి మనిషిని ప్రేమించి ఆకలి కొని ఉన్న వారికి అన్నం పెట్టమని, నీ శత్రువుని సైతం గురించి ప్రార్థన చేయమని చెప్పినటువంటి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ చెప్పినటువంటి మాటను మరిచి వారిని దూషిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఇక్కడ మరి రోమియోలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయం 20, 21 వచనాల్లో కూడా స్పష్టంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఏమనంటే రోమియోలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము, అంతేకాక పరిశుద్ధ గ్రంథం పలుకుతున్నట్లుగా నీ శత్రువు ఆకలి కొని ఉన్నచో వానికి ఆకలి తీర్పము, దాహము కొని ఉన్నచో దాహము తీర్పము. ఏలయనా ఇట్లు చేయుట వలన నీవు వానికి సిగ్గు కలిగించదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈ యొక్క మరి తరుణంలో మీకు చక్కటి వాక్య భాగంలోకి మనం వెళదాం. అక్కడ మరి దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త ఏ విధమైనటువంటి మార్పుని ఆ రాజులో తీసుకొచ్చి మరి శత్రువుల సైతము ప్రేమించి మరి సాదృశ్యంగా నిలిచి ఉన్నారో. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి, సిరియా రాజు ఇజ్రాయేలీలపై దండెత్తను. అతడు తన ఉద్యోగులతో సంప్రదించి అనువైన తావు శిబిరం పన్నెను. కానీ దైవజనుడు ఎలీషా అచ్చట సిరియాలను పొంచి ఉన్నారు కనుక నీవు ఆ తావునకు వెళ్ళవద్దు అని ఇజ్రాయేల్ రాజునకు కబురంపెను. కనుక ఇజ్రాయేలీల రాజు ఆ శిబిరమును ప్రాంతమున వసించుట తన ప్రజలను ముందుగానే హెచ్చరింపగా వారు అపాయం నుండి తప్పించుకొనిరి. ఇట్లు చాలాసార్లు జరిగిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిరియానులట ఇజ్రాయేలులపై దండెత్తారట. వారిని మట్టుబెట్టడానికి అనువైనటువంటి తావు కోసం మరి ఎదురు చూస్తూ ఉన్నారట. మరి ప్రవక్త అయినటువంటి దేవుడు బిడ్డ అయినటువంటి ఎలీషా ఇజ్రాయేలు ప్రజలకు తెలియపరిచారట, ఆ రాజుకి కూడా, ఫలానా తావులో ఆ సిరియానులు మిమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ ప్రదేశానికి వెళ్ళొద్దని. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ సిరియా రాజు వారికి ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా పిలవనంపి, ఇదిగో మనలో ఎవరో ఆ యొక్క ఇజ్రాయేలీలకు మన గుట్టును తెలియపరుస్తున్నారు అని. అప్పుడు అక్కడ తెలివైనటువంటి ఒక వ్యక్తి చెప్పారట, ఎవ్వరు కూడా తెలియపరచడం లేదు. దేవుడు ఏర్పరిచినటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా మరి ఆ యొక్క ఇజ్రాయేలీల రాజుకు మనం మన గదిలో మాట్లాడుకున్నటువంటి విషయాలను కూడా తెలియపరిచారని. అప్పుడు ఆ రాజు అన్నాడట, వెంటనే ఆ యొక్క ఎలీషా ప్రవక్తను ఈడ్చుకురండి అని సైనికుల్ని పంపించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఎలీషా ప్రవక్త దేవుడు ఏర్పరిచినటువంటి వ్యక్తి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో, ఈ ప్రపంచంలో
దేవుడు ఏర్పరిచినటువంటి ప్రవక్తలకు తెలియకుండా దేవుడు ఏ కార్యము చేయడు అని. అలాగనే ఈ యొక్క ఇజ్రాయేలీలపై సిరియా దండెత్తినది, మరి పలానా మాటు వేసి ఉన్నదని ఆ యొక్క ఎలీషా ప్రవక్తకి చెప్పినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క ప్రియ జనాంగమా. మరి ఆ ఎలీషా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీని కాపాడినటువంటి సందర్భాన్ని, మరి ఆ రాజు మూర్ఖుడై దేవుడు ఎన్నుకొని ఏర్పరిచినటువంటి ఆ ఎలీషాని మరి పట్టుకురమ్మని తన సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఆ యొక్క ఎలీషాని పట్టుకోవటానికి ఆ యొక్క సైన్యం వచ్చినప్పుడు ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీ ఇంకేముంది మనం మరణించే పరిస్థితి వచ్చింది, సిరియా సైన్యం మొత్తం కూడా మనకి చుట్టుముట్టింది అని మరి ఆ ఎలీషా ప్రవక్తకు చెప్పినటువంటి సందర్భాన్ని అప్పుడు ఆ ఎలీషా ప్రవక్త చెప్తున్నారు, వారికంటే మనకున్నటువంటి సైన్యము చాలా గొప్పది అన్నప్పుడు ఈ యొక్క గెహాజీ ఆలోచిస్తున్నాడు, మనమిద్దరమే ఇక్కడున్నాం, ఎవరు కూడా ఇక్కడ లేరు, మన సైన్యం గొప్పది అని మరి ప్రవక్త చెప్తా ఉన్నారు అనే యొక్క సందర్భాన్ని అప్పుడు ఆ యొక్క ఎలీషా ప్రవక్త, ప్రభువా ఇతని యొక్క కళ్ళు తెరవండి అని. మరి అతని కళ్ళు ఉన్నాయి, కానీ ఆ సందర్భంలో కళ్ళు తెరవండి అని ఎందుకన్నారు అంటే మనకి జ్ఞాననేత్రము కూడా ఉన్నది. లౌకికమైనటువంటి విషయాలనే దేవుని విషయాలుగా బోధిస్తూ బైబిల్ వాక్యాన్ని మరి వక్రీకరిస్తూ బోధిస్తూ వారి జ్ఞాననేత్రాలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అర్థం కాక మరి డబ్బు సంపాదన కొరకే సువార్త బోధించు వారికి కనువింపుగా ఈ యొక్క మాటను మనం మరి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క గెహాజీకి మరి ఆ జ్ఞాననేత్రం తెరిచే విధంగా మరి ఆ యొక్క ఎలీషా ప్రార్థన చేశారు. ఆ జ్ఞాననేత్రం తెరవగానే అక్కడ ఉన్నటువంటి సైన్యము దేవదూతల సైన్యము. మరి ఆ దేవదూతల సైన్యంతో మరి ఈ భూలోక లౌకికమైనటువంటి సైన్యాన్ని మరి ఎలీషా గెలవచ్చు. కానీ ఎలీషాకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ప్రజలను దేవుని యొక్క మార్గంలో నడిపించటమే, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించే విధంగా చేయటమే. కానీ వారిని శత్రువులుగా భావించి వారిని చంపడానికి ఎలీషా సిద్ధంగా లేడు. కానీ ఎలీషా ప్రార్థన చేశాడు. ఆ సైనికులు ఎలీషా దగ్గరకు వస్తుంటే, ప్రభువా వీరి కంటి చూపును తీసివేయే అని. వెంటనే వారి కంటి చూపు పోయింది. వారి దగ్గరికి ఎలీషా వెళ్ళి, అయ్యా మీరు వెళ్ళవలసినటువంటి తావు ఇది కాదు, రండి అని చెప్పేసి ఇజ్రాయేలీల ప్రదేశానికి తీసుకువెళ్ళటం. వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఇజ్రాయేలీల రాజు ఇంకేముంది, మన యొక్క శత్రు సైనికులు కళ్ళు పోయి వచ్చారు, వీళ్ళని చంపాలా 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 అని ఆ ఎలీషా ప్రవక్తకు చెప్తుండగా, వారిని చంపవద్దు, శత్రువుని సైతము ప్రేమించే దేవుడి దగ్గర మనం ఉన్నాం, వారికి విందును మీరు ఇవ్వండి అని చెప్పగానే ఆ యొక్క ఇజ్రాయేలీల రాజు ఆ సిరియా దండు అందరికీ కూడా విందుని, మంచి భోజనాన్ని, ఆహారాన్ని ఇవ్వటాన్ని వెంటనే వారి యొక్క కళ్ళు తెరవబడినాయి. మేమున్నది మరి ఇజ్రాయేలీల ప్రజల మధ్యన, వారు మనకు విందు చేస్తున్నారని ఆ విందును ఆరగించి తిరిగి వెళ్ళి ఎప్పుడూ కూడా ఆ యొక్క ఇజ్రాయేలీల మీదకి సిరియానులు యుద్ధం చేయటానికి రాలేదు. ఓ యొక్క మానవుడా, నీ ప్రవర్తన నిజమైనటువంటి క్రైస్తవ్యంలో పోలి ఉన్నదా, క్రీస్తును పోలి ఉన్నదా, ఆయన మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేకపోతే నటిస్తున్నావా? నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివేనా? నీకు పరలోకం వెళతావనే గ్యారంటీ ఉన్నదా? నీ ఆత్మని మరి ఉదయాన్నే లేవగానే రాత్రి పడుకునే ముందు, ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా కంటిని, ఆత్మను, శరీరాన్ని, స్వరాన్ని నీ ఆధీనంలో తీసుకో ప్రభువా, ఈరోజు మొత్తం కూడా నీకు మహిమకరంగా నేను జీవించాలి, నీవు ఏ విధమైనటువంటి కనికరాన్ని చూపించి ఉన్నావో ఆ కనికరాన్ని నా సాటి మనిషికి నేను చూపించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నావా? మరి నిద్రించే ముందు, ప్రభువా నా కంటిని అభిషేకించండి, మీరు చెప్పి ఉన్నారు మత్తయి సువార్త 6:22లో, ఈ కన్ను పరిశుద్ధమైతే దేహమంతయు పరిశుద్ధమే అని. ఆ విధంగా నా కంటిని పరిశుద్ధపరచండి, నా కన్ను, శరీరము నిద్రిస్తుంది ప్రభువా, నా ఆత్మ ఎప్పుడు కూడా నేను స్తుతించే విధంగా ఉండాలి అని ఆలోచించు. దేవుని యొక్క ప్రియ జనాంగమా, మన దేవుని ఆజ్ఞ ఏమిటి అంటే శత్రువుని సైతము ప్రేమించి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించమని ఇక్కడ ఎలీషా ప్రవక్త స్పష్టంగా ఆ విధమైనటువంటి క్రియ చేసి మనకు చూపించి ఉన్నారు. మనం విశ్వాసులకు కాక అవిశ్వాసము క్రియలలో చూపిస్తూ ఇతరులకు సాదృశ్యంగా జీవించాలి. మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి, దేవుని యొక్క పాటలు పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. అదేవిధంగా వాక్యము ఏమి బోధిస్తూ ఉందో దాన్ని తప్పనిసరిగా పాటించి తీరాలి. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈ విధమైనటువంటి మరి ఆలోచన కలిగి ఆ యొక్క ప్రభు ఎన్నికతో ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నటువంటి ఈ పాపాత్ముడు మీ ముందు నిల్చొని ఉన్నాడు.
మరి నాలాంటి పాపాత్ముడినే సరైన మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రభు మీ అందరినీ కూడా నడిపించాలని మరి కోరుకుంటూ, మీ యొక్క గృహాల్లో ఎవరెవరైతే వ్యాధి బాధల్లో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, మరి సమస్యలతో ఉన్నారో, సమాధానం లేక ఉన్నారో, వారందరూ కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య, ఈ టీవీ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. దీనికి సహాయం చేస్తున్నటువంటి వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. రక్షణ మార్గంలో నడిపించండి. వారి వ్యాధి బాధలు బలహీనతల నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహాలు దయచేయండి. చేతబడి శక్తుల నుంచి విడుదల దయచేయండి. అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయండి. ఓ ప్రభువా, నీ యొక్క రక్షణ మార్గంలో నడిచే విధంగా ప్రతి ఒక్కరిని తాకమని, మీ పరిశుద్ధాత్మ శక్తితో దీవించమని ఆ యొక్క అమ్మ మరే తల్లి కళంకం లేని మాత అసిసిపుర ఫ్రాన్సిస్ వారా మరి తంబి గారా మీ సహాయ ప్రార్థనతో నజరైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమేన్.